శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 27వ అధ్యాయం. విష్ణుమూర్తి దుర్వాసుని అంబరీషుని వద్దకు పొమ్మని చెప్పుట. పిమ్మట అత్రి మహర్షి ఇట్లు చెప్పెను. అగస్త్య మునీశ్వర, భగవంతుడగు విష్ణుమూర్తి దుర్వాసునితో ఇంకను ఈ విధముగా అనెను. దుర్వాస మహర్షి, నీవు అంబరీషునికిచ్చిన శాపములు నాకు సంతోషమే కలిగించుచున్నవి. అంబరీషుడు ఈ కష్టమెట్లు తొలుగునా అని చింతించుచున్నాడు. నా వలన గదా సుదర్శనము మహాముని వెంటబడినది. ప్రజారక్షణకు ప్రాణములైనను ఇచ్చుటకు సిద్ధం కావలసిన రాజునగు నేను బ్రాహ్మణోపద్రవముకు కారణమైతిని. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన కారణమున బ్రాహ్మణుడు చంపబడినను, ఇతరునిచే చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. దుర్వాస మహర్షికి నా మూలమున ప్రాణహానికరమైన కష్టం కలిగినది కనుక నేను బ్రాహ్మణ హంతకుడును కావలసి వచ్చుచున్నది అని చాలా చింతించుచున్నాడు. కనుక తక్షణం నీవు అతని వద్దకు పొమ్ము. మీ ఉభయములకు క్షేమం కాగలదు అని చెప్పిన విష్ణుమూర్తి మాటలు విని సంతోషించి నమస్కరించి వేగముగా అంబరీషుని వద్దకు పోయెను. తన వద్దకు వచ్చుచున్న దుర్వాస మహాముని చూచి అంబరీషుడు లేచి నమస్కరించెను. తరువాత చక్రను చూచి, ఓ సుదర్శన, నన్ను మన్నింపుము. ఆర్తుడగు వానిని చంపుట న్యాయం కాదు కనుక ఈ మహామునిని రక్షించుము. రక్షించమని వేడుచున్న నన్నును శరణగతుడైన ఈ మునిని రక్షించుము అని పలుకుచూ దుర్వాస మహామునిని కౌగిలించుకొని ఆయనను తన వెనుకకు త్రోసి తాను దుర్వాసుని సంహరించుటకు వచ్చిన చక్రం ముందు నిలబడి భయం ఇసమంతయు లేక ధనస్సు జాడించి సుదర్శునితో ఇట్లనెను. శ్రీమాత్రే నమః.